వెల్కమ్ టు డైలీ హిందూ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని వెనుక జీకే పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి July 15th, 2025. సో మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్లీ దానికి రిప్లై ఇస్తాను. అండ్ సమ్వన్ ఈస్ ఆస్కింగ్ దాట్ ఢిల్లీ బేస్డ్ అంటే ఢిల్లీలో మనకి వచ్చే హిందూ న్యూస్ పేపర్ ఢిల్లీ ఎడిషన్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. ఎందుకు ఢిల్లీది చేయట్లేదు అంటే ఢిల్లీ స్టేట్ న్యూస్ ఎక్కువ ఇస్తారు, అది మనకి అంతగా ఇంపార్టెంట్ కాదు. సో నేను ఏపీ స్పెసిఫిక్ ఎందుకు చేస్తానంటే చాలామంది స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి. సో ఎలానో మనం స్టేట్ న్యూస్ తెలుసుకోవడం ఒక ప్రయారిటీ కాబట్టి, ఎందుకంటే మనం స్టేట్ న్యూస్ పేపర్ అయితే చదవట్లేదు కాబట్టి హిందూ న్యూస్ పేపర్లోనే ఒక స్టేట్ మన ఏపీ స్టేట్ అండ్ తెలంగాణ న్యూస్ ఆర్టికల్స్ కూడా వస్తుంటాయి కాబట్టి తెలుగు స్టేట్స్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేస్తారు కాబట్టి నేను మన తెలుగు స్టేట్స్లో ఉన్న పేపర్ న్యూస్ పేపర్ ఎడిషనే చేస్తున్నాను. వై ఐఎమ్ నాట్ డూయింగ్ ఢిల్లీ అంటే ఒక ఢిల్లీ స్టేట్ పాలిటిక్స్ పేపర్ మీద ఎక్కువ ఇస్తారు. పేపర్లో ఎక్కువ ఢిల్లీ స్టేట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అక్కడున్న గవర్నమెంట్ యొక్క ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ వాటి గురించి ఎక్కువ ఇస్తారు. అది మనకి అంతగా ఇంపార్టెంట్ కాదు. సో వాట్ ఎవర్ ఇఫ్ యూ సీ ఇన్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సో నేషనల్ క్యాపిటల్ రీజియన్లో జరుగుతున్నాయి తెలుసుకోవడం ఇంపార్టెంటే, కానీ మరీ అంత డెప్త్తో అవసరం లేదు. సో హోప్ యూ అండర్స్టాండ్. అండ్ సో లేట్ చేయకుండా ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెడ్డింగ్ హోమ్ అని చెప్పి క్యాప్స్యూల్ క్యారింగ్ Axiom 4 క్రూ అన్డాక్స్ ఫ్రమ్ ద ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి అన్డాకింగ్ అంటే దాని నుంచి విడిపోయి సో ఆ క్యాప్స్యూల్ తిరిగి ఎర్త్కి వస్తుంది. సో Axiom 4 ఈ మిషన్లో మనకి ఇండియన్ గ్రూప్ కెప్టెన్ అయిన శుభాంశు శుక్ల వెళ్ళారు. సో ఈయన రాబోయే మనకి ఇస్రో చేపట్టే గగన్యాన్ మిషన్లో కూడా ఈయన ఒక ఆస్ట్రోనాట్ కింద మనకి ఉన్నారు. సో దట్ ఈయన Axiom 4 మిషన్లో కూడా ఈ ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు కదా, సో అది మళ్ళీ బ్యాక్ వస్తుంది, బ్యాక్ టు ఎర్త్ వస్తుంది ఒక క్యాప్స్యూల్లో. సో కాలిఫోర్నియా కోస్ట్లో అది వస్తుంది, రిటర్న్ బ్యాక్ అవుతుంది. సో దానికి సంబంధించిన ఆర్టికల్ హెడ్లైన్ ఇక్కడ వచ్చింది మనకి. నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ప్రెసిడెంట్ అపాయింట్స్ 1 లెఫ్టినెంట్ గవర్నర్ 2 గవర్నర్స్. సో మనకి గవర్నర్స్ స్టేట్ గవర్నర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో సమ్ చేంజెస్ జరిగాయి, దాని గురించి ఆర్టికల్ లోపల వచ్చింది, క్లియర్గా చూద్దాం. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇక్కడ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియా యూరోప్ రిలేషన్షిప్. సో ఇండియా యూరోప్ రిలేషన్షిప్ ఇంపార్టెన్స్ గురించి ఇచ్చారు. సో దాన్ని హెడ్లైన్ కింద పార్ట్నర్షిప్ ఆఫ్ కన్విక్షన్ అని చెప్పి ఇచ్చారు. సో ఈ కన్విక్షన్కి బేసికలీ 2 మీనింగ్స్ ఉంటాయి మనకి. ఇక్కడ ఈ కంటెక్స్లో ఏంటంటే పార్ట్నర్షిప్ ఆఫ్ కన్విక్షన్ అంటే కాన్ఫిడెన్స్, పార్ట్నర్షిప్ ఆఫ్ కాన్ఫిడెన్స్, బిలీఫ్, నమ్మకం అనే అర్థం వస్తుంది కన్విక్షన్ అంటే. అండ్ ఇంకొక మీనింగ్ ఏంటంటే కన్విక్షన్ అంటే నేరారోపణ అంటాం మనం. అంటే సమ్వన్ ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ ఎ క్రైమ్. సో వాళ్ళని కన్విక్షన్కి చేయాలంటే వీ షుడ్ చార్జ్ దెమ్ విత్ దట్ క్రైమ్. సో నేరారోపణ అని అర్థం వస్తుంది తెలుగులో చెప్పాలంటే. సో కన్విక్షన్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి ఈజింగ్ ఫుడ్ ప్రైసెస్ డ్రైవ్ ఇన్ఫ్లేషన్ డౌన్. సో ఫుడ్ ప్రైసెస్ తగ్గడం వల్ల ఇన్ఫ్లేషన్ కూడా తగ్గింది అని చెప్పేసి ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే జనరల్ రైజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ద గూడ్స్. సో ఇన్ఫ్లేషన్ ఈజ్ నథింగ్ బట్ జనరల్ రైజ్ ఇన్ ద అంటే వస్తువుల యొక్క ప్రైస్ అనేది పెరగడం. ఇన్ఫ్లేషన్ ఈజ్ నథింగ్ బట్ జనరల్ ప్రైస్ రైజ్. సో ఈ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే ఫుడ్ ప్రైసెస్ తగ్గడం వల్ల అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు హెడ్లైన్. సో ఇక్కడ చూస్తే మనకి రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే 77 month లో. సో రీటైల్ ఇన్ఫ్లేషన్ చాలా వరకు తగ్గింది. రీటైల్ ఇన్ఫ్లేషన్కి ఇంకొక పేరే మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం మనం. రీటైల్ ఇన్ఫ్లేషన్ మనం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మనకి ఏం చెప్తుంది అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్, మన పీపుల్ యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ చేంజెస్ ఎలా అవుతున్నాయి అని చెప్పేసి ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ క్లియర్గా చెప్తుంది. సో స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకనామిక్ టర్మ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. CPI అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అండ్ అలాగే మనకి WPI అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ మనకి. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఫస్ట్ ఏంటో చూద్దాం మనకి. ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే మనం అందరం కన్జ్యూమర్స్ కదా, ఈ గూడ్స్ సర్వీసెస్ మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. సో హౌ దిస్ కన్జంప్షన్ ప్యాటర్న్ ఈజ్ చేంజింగ్. సో ఇవన్నీ మనకి ఫుడ్స్ కానీ ఫుడ్ అండ్ బ్యావరేజెస్ అంటే మనం తినే ఫుడ్స్ అండ్ అలాగే బ్యావరేజెస్ అంటే డ్రింక్స్ కానీ ఇట్లాంటివన్నీ అండ్ అలాగే హౌసింగ్, ఫ్యూయల్ అండ్ లైట్, క్లోతింగ్ కానీ ఫుట్వేర్ కానీ ఇవి మనం డైలీ మన నీడ్స్ ఇవి. సో ఇవి కన్జ్యూమర్ డైలీ యూస్ చేస్తూ ఉంటాడు కాబట్టి హౌ దీస్ ప్రైజెస్ ఆర్ చేంజింగ్ అని చెప్పేసి మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చెప్తుంది. సో ఆ ఇన్ఫ్లేషన్ అంటే ఆ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ ఎలా పెరిగింది అని చెప్పేసి ఒక బేస్ ఇయర్ తీసుకుంటాం మనం. ఒక ప్రైజెస్ ఇప్పుడు ఒక ప్రైస్ ఏదైనా ఒక గూడ్స్ యొక్క ప్రైస్ 2012లో ఎంత ఉంది అక్కడితో కంపేర్ చేస్తే ఎంతవరకు పెరిగింది అని చెప్పేసి ఇప్పుడు దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం మనం. దాన్ని మనం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఆ బేస్ ఇయర్ వచ్చేసి మనకి 2012.
సో అది మనకి ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రిలీజ్ చేస్తుంది ఎవ్రీ మంత్. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఈ మినిస్ట్రీ చూసుకుంటుంది అండర్ దిస్ ఎన్ఎస్ఓ రిలీజ్ చేస్తుంటుంది సిపిఐ ఇండెక్స్ అని చెప్పి. సో అండ్ అలాగే దీనికి కాంట్రాస్ట్గా మనకు ఉండేది డబ్ల్యూపిఐ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సో ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ హోల్సేల్గా ఈ గూడ్స్ అనేవి ఎట్లా సెల్ అవుతున్నాయి, సో హౌ దీస్ ప్రైజెస్ ఆర్ చేంజింగ్ అని చెప్పేసి మనకి చెప్పేది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సో దీనికి బేస్ ఇయర్ వచ్చేసి మనకి 2011 to 12. సో అక్కడ ఉన్న ప్రైసెస్తో కంపేర్ చేస్తూ ఎంతవరకు ఈ హోల్సేల్ ప్రైసెస్ పెరిగాయి అని చెప్పేసి మనం చెప్తుంది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఇది మనకి రిలీజ్ చేస్తుంది ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ రిలీజ్ చేస్తారు అండర్ దిస్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఈ మినిస్ట్రీ అండర్లో ఉన్న ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజరీ ఈ మినిస్ట్రీ అనేది రిలీజ్ చేస్తుంది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో కూడా ఫుడ్స్ ఉంటాయి, ఫుడ్ అండ్ బ్యావరేజెస్ ఉంటాయి, ఇందులో కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఓన్లీ గూడ్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసి మనకి ఓన్లీ గూడ్స్నే క్యాలిక్యులేట్ చేస్తుంది అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసి మనకి సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ చేయబడి ఉంటుంది. సో దాట్స్ ద మేజర్ డిఫరెన్స్ మనకి. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ నాయుడు లాంచెస్ ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్. సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ అని చెప్పేసి స్టార్ట్ చేశారు టువర్డ్స్ ఇంటిగ్రేటింగ్ ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ విత్ కీ సర్వీస్ సెక్టర్స్. సో ఆంధ్రప్రదేశ్ డ్రోన్ మార్ట్ పోర్టల్ అని చెప్పేసి స్టార్ట్ చేసింది ఏపీ గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి డీజీసీఏ ఆర్డర్స్ బోయింగ్ ఫ్యూయల్ స్విచ్ ఇన్స్పెక్షన్ అని చెప్పించారు. సో డీజీసీఏ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మనకి ఎయిర్లైన్స్కి ఆర్డర్ ఇచ్చింది. ఏం ఆర్డర్ చేసిందంటే ఈ స్పెసిఫిక్ బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉన్నాయో ఆపరేషన్లో ఉన్నవో ఏవైతే ఉన్నాయో సో వాటికి ఇన్స్పెక్షన్స్ చేయండి. ఈ లాకింగ్ ఫీచర్ ఏదైతే ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ ఉన్నదో సో వాటి మీద ఇన్స్పెక్షన్స్ అనేవి జూలై 21 కల్లా కంప్లీట్ చేయండి, ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనేది ఇవ్వండి అని చెప్పేసి ఈ డీజీసీఏ ఈ బోయింగ్ కంపెనీని ఈ ఎయిర్లైన్స్ని ఆర్డర్ చేసింది. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి సరోజాదేవి పయోనీర్ సూపర్ స్టార్ డైస్ ఎట్ 87. సో ఈవిడ యాక్టర్ బి సరోజాదేవి. సో ఈవిడ చనిపోయారు. షీ ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ ఆఫ్ కన్నడ సినిమా కింద మనం రెఫర్ చేస్తాం ఈవిడని, సరోజాదేవి. అండ్ ఇక్కడ మనకి పయోనీర్ మీనింగ్ ఇంపార్టెంట్. పయోనీర్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ టు డూ సంథింగ్. ఎవరైనా ఒక విషయాన్ని ఏదైనా ఒక పనిని ఫస్ట్ టైం వాళ్ళే చేస్తే సో వాళ్ళని పయోనీర్ అని చెప్పేసి మనం డిస్క్రైబ్ చేస్తాం. సో ఇక్కడ పయోనీర్ సూపర్ స్టార్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ ఆఫ్ కన్నడ సినిమా. అండ్ ఇక్కడ చూస్తే మనకి డెత్ టోల్ ఫ్రమ్ స్పూరియస్ టాడీ రైజెస్ టు 9 అని చెప్పించారు మన. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి డెత్ టోల్ ఫ్రమ్ స్పూరియస్ టాడీ రైజెస్ టు 9 అని చెప్పించారు. ఇక్కడ స్పూరియస్ టాడీ అంటే కల్తీ చేయబడిన కళ్ళు, అంటే తాటికల్లు ఉంటాయి కదా, సో దాన్ని మనం టాడీ అంటాం. సో ఇక్కడ స్పూరియస్ టాడీ అంటే కల్తీ కళ్ళు వల్ల చనిపోయిన మరణాల సంఖ్య 9కి అంటే 9కి చేరింది అని చెప్పేసి హెడ్లైన్ మీనింగ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఆర్టికల్ 200 అండ్ ఆర్టికల్ 201 గురించి వచ్చింది. సో ఇవేంటో చూద్దాం. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి మనకి. ప్రస్తుతం గవర్నర్ అండ్ స్టేట్స్ మధ్య ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, సో ఆన్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ దాట్ ఈ ఆర్టికల్స్ అనేవి ఇంపార్టెంట్ మనకి. ఆర్టికల్ 200 ఏం చెప్తుందంటే గవర్నర్స్ పవర్ విత్ రెస్పెక్ట్ టు ద బిల్స్ పాస్డ్ బై దిస్ స్టేట్ లెజిస్లేచర్. స్టేట్ అసెంబ్లీలో ఏవైతే బిల్స్ గవర్నర్కి పెడతారో, గవర్నర్కి పాస్ చేయమని పెడతారో సో అప్పుడు గవర్నర్కి ఉన్న పవర్స్ని మనకి ఆర్టికల్ 200లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. సో అసెంట్ ఇవ్వచ్చు, లేదంటే విత్హోల్డ్ చేయొచ్చు, లేదంటే ప్రెసిడెంట్కి కన్సిడర్ చేయమని ప్రెసిడెంట్కి పంపించవచ్చు, లేదంటే మళ్ళీ అసెంబ్లీకే రీకన్సిడర్ చేయమని చెప్పేసి రిటర్న్ పంపించవచ్చు. సో 4 ఆప్షన్స్ ఉంటాయి గవర్నర్కి. సో ఇక్కడ ఇన్ కేస్ ఈ గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం పెడితే అదే బిల్లుని, స్టేట్ బిల్ని ప్రెసిడెంట్ మీరు కన్సిడర్ చేయండి అని చెప్పేసి ప్రెసిడెంట్ మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి ప్రెసిడెంట్కి పెడితే అకార్డింగ్ టు ఆర్టికల్ 201 ప్రెసిడెంట్కి ఉన్న పవర్స్ని మనకి మెన్షన్ చేయబడి ఉంది ఈ ఆర్టికల్లో. సో ప్రెసిడెంట్కి కన్సిడర్ చేయమని పెట్టిన బిల్కి ప్రెసిడెంట్ ఎలా యాక్ట్ చేయాలి, ఆ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఆర్టికల్ 201లో చెప్తున్నది క్లియర్గా. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి కాల్ ఫర్ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ అగ్రిమెంట్ అట్ బిమ్స్టెక్ మీట్. సో ఇది ఆల్రెడీ మనం లాస్ట్ 3 డేస్లో 2 times వచ్చింది ఈ ఆర్టికల్. సో ఈ బిమ్స్టెక్ మెంబర్ కంట్రీస్ అనేవి ఇంపార్టెంట్ మనకి. బే ఆఫ్ బెంగాల్ లిటోరల్ స్టేట్స్ అన్నీ కలిపి ఒక గ్రూపింగ్ ఫామ్ చేసాయి, అదే మనకి బిమ్స్టెక్. బే ఆఫ్ బెంగాల్
ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ అండ్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో ఇది మనకి విశాఖపట్నంలో పోర్ట్స్ కాన్క్లేవ్ అని చెప్పేసి ఒక మీట్ జరుపుకుంటున్నారు. సో ఈ మెంబర్స్ అందరూ కలిపి, సో ఈ మెంబర్స్ అందరూ ఇంపార్టెంట్ మనకి. అండ్ అలాగే మన యూనియన్ మినిస్టర్ ఫర్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ సర్బానంద్ సోనోవాల్. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఎడిటోరియల్ పేజ్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టింగ్ గ్రాస్ అని చెప్పేసి సిన్నర్ అండ్ అల్కరాజ్ లుక్ సెట్ టు ఎస్టాబ్లిష్ ఏ ఫేమ్డ్ రివల్రీ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ రైవలరీ అంటే పోటీ, సో కాంపిటేటివ్నెస్, సో దాని మీనింగ్ కాంపిటేటివ్నెస్ అని అర్థం వస్తుంది, పోటీ. సో సిన్నర్ అండ్ అల్కరాజ్, సో వీళ్ళు వింబల్డన్ టెన్నిస్లో ఫైనల్స్లో వీళ్ళిద్దరు తలపడ్డారు. సో అది చూస్తే ఎలా ఉందంటే ఒక ఫేమ్డ్ రివల్రీలా ఉంది. సో ఇది రాబోయే కాలంలో ఒక ఫేమ్ అంటే ఒక గొప్ప పోటీ కింద తయారవ్వనుంది వీళ్ళిద్దరి మధ్య అని చెప్పేసి ఈ కంటెక్స్లో మీనింగ్. సో ఇక్కడ అండ్ అలాగే ఎల్యూర్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. ఎల్యూర్ అంటే అట్రాక్షన్ అని అర్థం. సో ఈ ఆర్టికల్ సమ్మరీ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యానిక్ సిన్నర్, సో ఇక్కడ జే సైలెంట్, యానిక్ సిన్నర్ అండ్ అలాగే ఈగా స్వైతెక్, సో వీళ్ళిద్దరూ మెయిడెన్ టైటిల్స్ వింబిల్డన్ గెలుచుకున్నారు. సో విమెన్ కేటగిరీలో ఈగా స్వైతెక్, ఈవిడ పోలాండ్కి చెందిన ఆమె. అండ్ యానిక్ సిన్నర్ వచ్చేసి మనకి ఇటలీ నుంచి. సో వీళ్ళిద్దరు కూడా వింబిల్డన్ ఫైనల్స్ టైటిల్ గెలిచారు, సో మెన్స్ అండ్ విమెన్స్ కేటగిరీలో. అండ్ వీళ్ళిద్దరికి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ఈ స్పోర్టింగ్ ఈవెంట్కి ముందుగానే డోపింగ్ రిలేటెడ్ బ్యాన్స్కి గురైన వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా. సో అది మనకి ఈ డోపింగ్ రిలేటెడ్ బ్యాన్స్ ఏవైతే జరిగాయో సో అవి మనకి స్పోర్టింగ్ ఎథిక్స్ని క్వశ్చన్ చేస్తూ ఉంది అని చెప్పేసి ఇచ్చారు. సో వాళ్ళ రీబార్న్ ఆఫ్టర్ దిస్ డోపింగ్ బ్యాన్ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎలా అయితే రైజ్ అయ్యారో అని చెప్పేసి అదొక ఇన్స్పిరేషనల్ థింగ్ అని చెప్పేసి ఆర్టికల్ ఇచ్చారు. అండ్ అలాగే మనకి 5 టైమ్ స్లామ్ ఛాంపియన్ అంటే గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన కార్లోస్ ఆల్కరాజ్, సో ఈసారి ఈ ఫైనల్లో వింబిల్డన్లో రన్నరప్ కింద నిలిచారు. సో ఈ కార్లోస్ ఆల్కరాజ్ మనకి స్పెయిన్కు చెందిన వ్యక్తి, కార్లోస్ ఆల్కరాజ్. అండ్ అలాగే వీళ్ళిద్దరూ ఈ యానిక్ సిన్నర్ అండ్ అలాగే కార్లోస్ ఆల్కరాజ్ ప్రీవియస్లీ మనకి 13 టైమ్స్ తలపడ్డారు. అందులో మోస్ట్లీ 10 ఆఫ్ దెమ్ ఇన్ సెమీఫైనల్ ఆర్ బెటర్. సో సెమీఫైనల్ మినిమం 10 టైమ్స్ వాళ్ళిద్దరు తలపడ్డారు. అండ్ ఇక్కడ చూస్తే సాషియేటెడ్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. ఫుల్లీ సాషియేటెడ్ ఫ్యాన్స్ అంటే SATIATED, సాషియేటెడ్ మీనింగ్ ఏంటంటే సాటిస్ఫై అవ్వడం. సో సాటిస్ఫైడ్ అని మీనింగ్ వస్తుంది మనకి. సో వీళ్ళిద్దరి మధ్య రివెలరీ చూస్తూ ఉంటే మనకి వన్స్ ఫేమ్డ్ మనకి రోజర్ ఫెదరర్, రఫేల్ నడాల్, సో వీళ్ళిద్దరి మధ్య ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో లాట్ ఆఫ్ టైమ్స్ వీళ్ళిద్దరు తలపడ్డారు. సో అలానే ఒక ఫేమ్డ్ రివెలరీ కింద మారనుంది వీళ్ళిద్దరి మధ్య కూడా అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్ చూస్తే మనకి విమెన్ స్టెమ్ కెరియర్స్ అండ్ ఏ మోర్ రిసెప్టివ్ ఇండస్ట్రీ అని చెప్పి హెడ్డింగ్తో ఇచ్చారు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ వరల్డ్ యూత్ స్కిల్స్ డే మనం ఎప్పుడు జరుపుకుంటామంటే July 15th, అంటే ఈరోజే July 15th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ యూత్ స్కిల్స్ డే. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మనకి విమెన్ ఈ స్టెమ్ కెరియర్స్లో ఎలా ఉన్నారు. స్టెమ్ అండ్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్. సో ఈ డిసిప్లిన్స్లో మనం సింపుల్గా స్టెమ్ కెరియర్స్ అని చెప్పేసి చదువుతాం మనం. సో ఇక్కడ చూస్తే మనకి స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ ఫండమెంటల్. మనకి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గాలి అంటే స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ ఎ మస్ట్. అండ్ డీసెంట్ వర్క్ ప్రమోట్ చేస్తుంది స్కిల్స్ ఉంటే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే 43% ఆఫ్ ఇండియాస్ స్టెమ్ గ్రాడ్యుయేట్స్, స్టెమ్లో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో అందులో 43% విమెన్. కానీ వర్క్ ఫోర్స్ వచ్చినప్పటికీ వాళ్ళు జస్ట్ 27% మాత్రమే ఉంటున్నారు. సో వాళ్ళు కెరీర్ ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకోవట్లేదు, వాళ్ళకి చాలా లిమిటెడ్గా ఉన్నాయి కెరీర్ ఆపర్చునిటీస్ విమెన్స్ వరకు చూస్తే అని చెప్పేసి ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ సమ్ డేటా వెరీ ఇంపార్టెంట్. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 23-24 డేటా ప్రకారం ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ మనకి 41.7% పెరిగింది. అందులో మోస్ట్లీ మనకి రూరల్ విమెన్ దగ్గర నుంచి షార్పర్ ఇంక్రీజ్ చూసాం మనం. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో ఆల్రెడీ సాచురేటెడ్ పాయింట్ కొంతవరకు వచ్చింది. సో ఇది ఏం చెప్తుంది అంటే అర్బన్ ఏరియాస్లో రిఫ్లెక్టింగ్ బ్యారియర్స్ ఇన్ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్, చాలా వరకు బ్యారియర్స్ ఉన్నాయి ఫార్మల్ ఎంప్లాయ్మెంట్లో వెళ్ళడానికి. అండ్ వర్క్ ప్లేస్ సేఫ్టీ మీద ఇష్యూస్ ఉన్నాయి. సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా వరకు పెరిగాయి ఈ విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ మీద. అండ్ అలాగే 31.5% రీసెర్చర్స్ మాత్రమే ఉన్నారు వరల్డ్ వైడ్ చూస్తే మనకి. మెన్ అండ్ విమెన్ చూస్తే జస్ట్ 31.5% మాత్రమే ఉన్నారు. ఇది ఏం చెప్తుందంటే మనకి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ గ్యాప్ క్లియర్లీ ఈ సిస్టమేటిక్ బ్యారియర్స్ని క్లియర్లీ చూపిస్తుంది. అండ్ ఇన్ కేస్ ఇండియా కానీ 50% ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ని ఇన్ష్యూర్ చేయగలిగితే జీడిపి గ్రోత్ రేట్ 1% పెరుగుతుంది అని చెప్పించారు. అంటే దట్స్ ఎ హ్యూజ్ థింగ్. అండ్ అలాగే బై 2025 కల్లా ఇండియాస్ వర్క్ ఫోర్స్
68 మిలియన్ విమెన్ కానీ ఇంకా మనకి వర్క్ ఫోర్స్లో మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చినట్లయితే $700 బిలియన్ మనకి ఇండియాస్ జీడిపి పెరుగుతుంది బై 2025కి ఎండింగ్ కల్లా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే మనకి కొత్తగా గవర్నమెంట్ విజన్ చూస్తే మనకి నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది కదా మనకి 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ హయ్యర్ రిటెన్షన్ అండ్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ స్టెమ్ గురించి సో ఆ దిశగా చాలా వరకు ఇనిషియేటివ్స్ తీసుకున్నారు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. అండ్ అలాగే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేట్ చేస్తుంది ఎడ్యుకేషన్ విత్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ అలాగే లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ని ఇంటిగ్రేట్ చేస్తుంది. అండ్ అలాగే ఐటీఐ కోర్సులు కానీ అండ్ అలాగే వొకేషనల్ స్కిల్లింగ్ కోర్సులు హై క్వాలిటీ టెక్నికల్ ఎడ్యుకేషన్ని తీసుకొచ్చింది. అండ్ అలాగే సో దట్ ఇవి మనకి స్మాల్ టౌన్స్లో కానీ విలేజెస్లో కానీ ట్రైనింగ్ ఇస్తే సో అక్కడ యూత్ అక్రాస్ రూరల్ ఇండియాలో ఉన్న యూత్కి బ్రాడర్ యాక్సెస్ అనేది మనం ఇవ్వగలుగుతాం అని చెప్పించారు. అండ్ అలాగే దిస్ ప్రోగ్రెస్ మనం చూస్తే మనకి వికసిత్ భారత్ లైన్స్లో వెళ్తుంది పిఎంస్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్. సో వేర్ మనకి విమెన్ ఎకనామిక్ మొబిలిటీ బాగా ఉంటేనే మనకి ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ని మనం పొందగలుగుతాం మన ఇండియాలో. అండ్ అలాగే జెండర్ బడ్జెట్ విధంగా చూస్తే కూడా మనకి 6.8% నుంచి 8.8% వరకు పెరిగింది. సో జెండర్ బేస్డ్ బడ్జెటింగ్ కూడా పెరిగింది. అండ్ అలాగే 25-26 యూనియన్ బడ్జెట్లో విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి టర్మ్ లోన్స్ ఇస్తామని చెప్పారు. అండ్ అలాగే స్కిల్ ఇండియా టు డిజిటల్ ఇండియా, బేటీ బచావో బేటీ పడావో అండ్ అలాగే పిఎం విశ్వకర్మ యోజన. సో ఇవన్నీ స్కీమ్స్ చూస్తే మనకి ఒక రైట్ ఇంటెంట్తో విమెన్స్ పార్టిసిపేషన్ పెంచడం కోసమే ఇంట్రడ్యూస్ చేశామని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ యాజ్ ద మిస్సింగ్ లింక్. సో ఇక్కడ స్కిల్లింగ్కి ఎంప్లాయ్మెంట్కి బ్రిడ్జ్ చేసే గ్యాప్ ఏదైతే ఉందో అది జస్ట్ ఇండస్ట్రీయే ప్లే చేయగలదు. సో ఈ పెర్సిస్టెంట్ సొసైటల్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో అంటే సోషల్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో అంటే స్టీరియో టైప్స్. సో ఇప్పుడు మెకానికల్ అంటే మ్యాస్కులిన్ రిలేటెడ్ అంటే మెన్స్ రిలేటెడ్ లేదంటే కోడింగ్ ఈజెంట్ ఫర్ గర్ల్స్ అని చెప్పేసి ఇట్లా స్టీరియో టైప్స్ ఏవైతే ఉన్నాయో జెండర్ బేస్డ్ పర్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి లిమిట్ చేస్తున్నాయి. ఈ స్టెమ్ కోర్సెస్లో విమెన్స్ పార్టిసిపేషన్ని లిమిట్ చేస్తున్నాయి. అండ్ అలాగే వర్క్ ప్లేసెస్ కూడా అన్వెల్కమింగ్గా ఉన్నాయి. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కెరీర్ ఆపర్చునిటీస్ గురించి అంత అవేర్నెస్ లేదు సరిగా. సో మనం ఏం చేయాలి అంటే ఈక్విటబుల్ పే ప్రొవైడ్ చేయాలి. సో మెన్ అండ్ విమెన్ కూడా ఈక్వల్ పే అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ అలాగే వర్క్ ప్లేస్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ని మనం అడ్రస్ చేయాలి. అండ్ కెరీర్ ట్రాన్సిషన్స్ జరుగుతున్నప్పుడు ఏంటంటే మ్యారేజ్ ఒక కెరీర్ ట్రాన్సిషన్ అండ్ చైల్డ్ బర్త్ వచ్చినప్పుడు దాని కేర్ గివింగ్ చూసుకోవాలన్నప్పుడు సో వీటన్నిటిని మనం సపోర్ట్ చేస్తే వీ కెన్ అన్లాక్ ద ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ దిస్ వర్క్ ఫోర్స్. అండ్ అలాగే డైరెక్ట్ పాత్వేస్ని క్రియేట్ చేయాలి ఫ్రమ్ క్లాస్ రూమ్ టు కెరీర్స్ అని చెప్పేసి. ఇక్కడ వీస్టెమ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి యూఎన్ విమెన్స్ దగ్గర నుంచి వీస్టెమ్ ప్రోగ్రామ్ అని చెప్పి మధ్యప్రదేశ్ గుజరాత్ గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి ఈ స్కిల్స్ని ఈ టాలెంట్ గ్యాప్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో బై ఎంగేజింగ్ దిస్ ఫ్యామిలీస్ని కమ్యూనిటీ లీడర్స్ని ఎంగేజ్ చేస్తూ సో ఆ ప్రోగ్రామ్ అనేది రన్ అయింది. సో దట్ ఈ ఉమెన్ రోల్ మోడల్స్ని క్లాస్ రూమ్లో ఇంట్రడ్యూస్ చేసి సో వాళ్ళు ఎలా అయితే సక్సెస్ అయ్యారో వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా చూపిస్తే వీ కెన్ బ్రింగ్ మోర్ విమెన్ ఇన్ టు దిస్ వర్క్ ఫోర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ఈ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ గ్యాప్ని మనం ఫీల్ చేయాలి. అండ్ సో దట్ వీ కెన్ గెట్ మోర్ ఇన్క్లూజివ్ అండ్ రోబస్ట్ సొసైటీ. ఇంక్లూజివ్ సొసైటీని మనం తయారు చేయగలుగుతాం అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే మనకి డిమీనర్ మీనింగ్ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ బేస్డ్ ఆఫ్ దిస్ సరోజాదేవి గారు చనిపోయారు కదా, పయనీర్ సూపర్ స్టార్ కన్నడ ఫిల్మ్లో. అండ్ అలాగే తెలుగు ఫిల్మ్స్ కూడా చాలా వరకు చేశారు. సో అప్పట్లోనే 1964 ఆ టైంలోనే ఈవిడ రెమ్యూనరేషన్ 80,000 రూపీస్ ఉండేది. సో అంత రెమ్యూనరేషన్ చూస్తున్నామంటే హౌ హై హెర్ అంటే ఆవిడ పాపులారిటీ ఎంతగా ఉండేదో మనం చెప్పగలుగుతాం. అప్పట్లోనే 80,000 1964 టైంలో అంత రెమ్యూనరేషన్ తీసుకునేవాళ్ళు ఒక్క మూవీకి. సో దట్ అండ్ అలాగే ఇక్కడ చూస్తే హెర్ ప్లీజింగ్ డిమీనర్ కంటిన్యూ టు బ్రింగ్ హెర్ రూల్స్. హెర్ ప్లీజింగ్ డిమీనర్ అంటే ఇక్కడ మీనింగ్ ఇంపార్టెంట్. డిమీనర్ అంటే బిహేవియర్. సో ప్రవర్తన అనే మీనింగ్ వస్తుంది. సో మంచి ప్రవర్తన ప్లీజింగ్ బిహేవియర్ ఉండడంతో సో లాట్ ఆఫ్ సపోర్టింగ్ రోల్స్ కానీ సీనియర్ రోల్స్ కానీ లాట్ ఆఫ్ మూవీస్లో ఆవిడకి చాలా వరకు రోల్స్ రీసెంట్లీ ఈవెన్ యాజ్ లేట్ 2020 వరకు కూడా వస్తూనే ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి సరోజాదేవి గారికి పద్మశ్రీ 1969లో వచ్చింది. అండ్ అలాగే పద్మభూషణ్ వచ్చేసి 1992లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి సెంటర్ గివ్స్ నాడ్ ఫర్ అపాయింట్మెంట్స్ ఆఫ్ న్యూ చీఫ్ జస్టిసెస్ ఆఫ్ హైకోర్ట్స్. సో ఈ హైకోర్ట్స్లో కొత్త న్యూ చీఫ్ జస్టిసెస్ని అపాయింట్ చేశారు. ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ యూనియన్ లా అండ్ జస్టిస్ మినిస్టర్ మనకి అర్జున్ రామ్ మేఘ్వాల్.
సో యూనియన్ గవర్నమెంట్ క్లియర్ చేసింది ఈ ట్రాన్స్ఫర్స్ అండ్ అపాయింట్మెంట్స్ ఆఫ్ దీస్ చీఫ్ జస్టిసెస్ అండ్ జడ్జెస్ ఆఫ్ దీస్ సెవెరల్ హైకోర్ట్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ అందరూ ఇంపార్టెంట్ కాదు, మనకి తెలంగాణ మన తెలుగు స్టేట్ కాబట్టి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కింద అపరేష్ కుమార్ సింగ్, సో ఆయన్ని అపాయింట్ చేశారు. అపరేష్ కుమార్ సింగ్ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ న్యూ గవర్నర్స్ ఫర్ హర్యానా, గోవా, లడక్ గెట్స్ న్యూ లెఫ్టినెంట్ గవర్నర్. సో ఇక్కడ గవర్నర్స్ ఇంపార్టెంట్, రీసెంట్ అపాయింట్మెంట్స్లో ఈ గవర్నర్స్ చాలా వరకు ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గవర్నర్స్ని యూనియన్ గవర్నమెంట్ యొక్క రిప్రజెంటేటివ్ కింద స్టేట్ గవర్నమెంట్కి అపాయింట్ చేస్తూ ఉంటారు. సో ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో ఇక్కడ చూస్తే కవిందర్ గుప్తా లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ లడక్ కింద అపాయింట్ అయ్యారు, కవిందర్ గుప్తా. అండ్ అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ కింద అపాయింట్ అయ్యారు. సో ఈయన ఏపీకి చెందిన వ్యక్తే. సో అశోక్ గజపతి రాజు. అండ్ అషిమ్ కుమార్ ఘోష్, ఈయన హర్యానా గవర్నర్ కింద ఛార్జ్ తీసుకోబోతున్నారు, అషిమ్ కుమార్ ఘోష్. సో ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ సిక్కిమ్స్ యాక్తెన్ నేమ్డ్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ నోమాడ్ విలేజ్ అని చెప్పించారు. సో ఇక్కడ యాక్తెన్ ఒక ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ నోమాడ్ విలేజ్ ఇస్ నథింగ్ బట్, డిజిటల్ నోమాడ్ విలేజ్ అంటే అక్కడ మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీస్, లేదంటే అక్కడ కెఫెటీరియాస్ కానీ, ఇప్పుడు ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారో, రిమోట్ లొకేషన్స్ నుంచి వర్క్ చేస్తారో, ఫ్రీలాన్సెస్ కింద వర్క్ చేస్తారో వాళ్ళకి ఒక సరైన ప్లేస్ కింద తయారు చేశారు ఈ సిక్కింలో ఉన్న యాక్తెన్ ప్లేస్ని. సో దాట్ ఇది ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ నోమాడ్ విలేజ్ కింద డిక్లేర్ చేయబడింది, సిక్కింలో ఉంది. ఎందుకు అంటే అక్కడ ఇన్కమ్ ఆపర్చునిటీస్, హోమ్ స్టేస్ ఎవరైతే ఉంటారో ఆ హోమ్ స్టేస్ ఓనర్స్కి ఇన్కమ్ ఆపర్చునిటీస్ రౌండ్ ద ఇయర్ ఉండట్లేదు. సో దట్ ఇట్లా డిజిటల్ నోమాడ్ అంటే మంచి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఫ్రీలాన్సర్స్ అక్కడికి వెళ్ళి అక్కడ స్టే చేస్తూ ఓ పక్కన రెవెన్యూ జనరేట్ అవుతుంది టూరిజం వల్ల. అండ్ అలాగే సో దట్ అక్కడ ఉన్న హోమ్ స్టే ఓనర్స్కి కూడా సస్టైనబుల్ ఇన్కమ్ ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేయబడుతుంది. సో దట్ ఒక గుడ్ ఇనిషియేటివ్ అనేది తీసుకున్నారు, నోమాడ్ సిక్కిం ఇనిషియేటివ్ అని చెప్పేసి తీసుకున్నారు. ఇక్కడ సిక్కిం సీఎం వచ్చేసి మనకి ప్రేమ్ సింగ్ తమాంగ్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ టోల్ టు పబ్లిసైజ్ ఆయిల్ షుగర్ కాంటెంట్ ఆఫ్ ఇండియన్ స్నాక్స్. సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఒక డైరెక్టివ్ ఇచ్చింది. ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో క్యాఫెటీరియాస్లో ఏవైతే ఉంటారో, లాబీస్లో కానీ, మీటింగ్ రూమ్స్లో కానీ ఈ పాపులర్ ఇండియన్ స్నాక్స్ వల్ల వచ్చే హెల్త్ రిస్క్స్ని క్లియర్గా డిస్ప్లే చేయాలి. సో హౌ దిస్ ఆయిల్ అండ్ షుగర్ కంటెంట్ ఎలా ఉంటుంది, సో అది క్లియర్గా మెన్షన్ చేస్తే ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్కి కారణమైన వీటికి నుంచి దూరంగా ఉండడానికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసినట్టు అవుతుంది. సో దట్ రైజింగ్ అవేర్నెస్ అని చెప్పేసి ఇక్కడ హెడింగ్తో ఇచ్చారు. ఇక్కడ చూస్తే మనకి దొరైస్వామి అజ్యూమ్స్ చార్జ్ యాజ్ ఎల్ఐసిస్ సిఇఓ అండ్ ఎండి. సో అపాయింట్మెంట్స్లో ఇంపార్టెంట్ మనకి ఆర్ దొరైస్వామి. సో ఎల్ఐసికి సిఇఓ అండ్ ఎండి కింద సో ఛార్జ్ తీసుకోబోతున్నారు ఆర్ దొరైస్వామి. సో ఈయనకి 3 year టర్మ్ అనేది ఉంటుంది. అండ్ అలాగే టిల్ ఆర్ 3 years టర్మ్ కానీ అండ్ 62 years వచ్చే వరకు ఈయన ఆ ఆఫీస్ని అజ్యూమ్ చేసి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి పిఎన్జిఆర్బి వాంట్స్ జిఎస్టీ ఆన్ సిఎన్జి వెహికల్స్ లోవర్ టు 5%. సో పిఎన్జిఆర్బి ఇస్ నథింగ్ బట్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్. సో ఇది పెట్రోలియం రిలేటెడ్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిలేటెడ్ రెగ్యులేటరీ బోర్డ్ ఇది. సో ఇది దాని ఓవర్వ్యూ చూస్తూ ఉంటుంది. సో ఇది టార్గెట్ ఏం చేస్తుందంటే ఈ షేర్ ఆఫ్ నేచురల్ గ్యాస్ ఇన్ ఇండియాస్ ఎనర్జీ మిక్స్ 15%కి అచీవ్ చేయాలి బై 2030 కల్లా. ప్రస్తుతం 6% ఉంది. సో అది 15%కి అచీవ్ చేయాలి అంటే ఈ సిఎన్జి వెహికల్స్ మీద ప్రస్తుతం జిఎస్టీ అనేది 28% ఉంది. సో అది 5%కి తగ్గిస్తే సో దట్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ మూవ్ ఆన్ టు దిస్ సిఎన్జి వెహికల్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి బ్యాంకింగ్ ఇంపార్టెంట్. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ టు డిస్ట్రిబ్యూట్ ఎల్ఐసి ప్రొడక్ట్స్ అని చెప్పి ఇచ్చారు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సో ఇది ఎల్ఐసి యొక్క రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే లాట్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్లు కానీ ఇట్లాంటి సేవింగ్ కేటగిరీ అకౌంట్స్ కానీ ఇట్లాంటివి ప్రమోట్ చేస్తూ ఉంటుంది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. వీళ్ళిద్దరూ ఒక పార్ట్నర్షిప్ చేసుకున్నారు టు డిస్ట్రిబ్యూట్ దిస్ ఎల్ఐసి ప్రొడక్ట్స్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సో ఇది మనకి ఏంటి ఫెసిలిటేట్ చేస్తుంది అంటే గ్రేటర్ ఫినాన్షియల్ ఇన్క్లూజన్ అండ్ అలాగే ఇన్సూరెన్స్ పెనట్రేషన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో రూరల్ సెగ్మెంట్స్కి అండర్ సర్వ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీచ్ అవుతుంది ఈ ఎల్ఐసి ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు. బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ట్రంప్ థ్రెటన్స్ రష్యా విత్ టారిఫ్స్ ఇఫ్ ఉక్రెయిన్ వార్ ఈజ్ నాట్ రిజాల్వ్డ్ ఇన్ 50 days అని చెప్పించారు. సో ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ రష్యాని థ్రెటన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఉక్రెయిన్ వార్ 50 daysలో మీరు ఏదో ఒకటి ఎండ్కి రావాలి. సో దాన్ని ముగించాలి ఇంక మీరు. సో దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి. వితిన్ 50 daysలో కానీ చేసుకోకపోతే మీ మీద టారిఫ్స్ విధిస్తామని చెప్పేసి ట్రంప్ ఒక థ్రెట్ అనేది రష్యాకి ఇచ్చాడు. సో అందులో కూడా సెకండరీ టారిఫ్స్ని
మేము ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పేసి యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇక్కడ సెకండరీ టారిఫ్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే చూసాం మనం. సో ఇప్పుడు సెకండరీ టారిఫ్స్ ఏంటంటే, ఇప్పుడు యూఎస్కి ఆపోజిట్ కంట్రీ, ఇప్పుడు రైవల్ కంట్రీ కింద రష్యాని కన్సిడర్ చేస్తుంది కాబట్టి ఈ రష్యాతో ఎవరైతే ట్రేడ్ చేస్తూ ఉంటారో ఆ కంట్రీస్ మీద టారిఫ్స్ వేయడాన్ని సెకండరీ టారిఫ్స్ అంటాం. ఇఫ్ ఇన్ కేసు ఇప్పుడు మనం రష్యాతో కానీ మనం ఎక్కువ ట్రేడ్ చేస్తూ ఉంటే మన మీద సెకండరీ టారిఫ్స్ అని చెప్పేసి మనకి వర్తిస్తాయి. సో ఈజ్ నథింగ్ బట్ ఈ సెకండరీ టారిఫ్స్ మనకి బిహేవియరల్ చేంజ్ తీసుకురావడం కోసం ఇంట్రడ్యూస్ చేస్తారు. సో దాన్ని విధిస్తారు. ఇప్పుడు రష్యాని ఇట్లా భయపెడుతున్నారు ఎవరైతే, సో దట్ మిగతా వాళ్ళ ట్రేడ్ తగ్గిపోతుంది కదా, సో దట్ వాళ్ళు ఏదో ఒకటి దీని మీద బిహేవియరల్ చేంజ్ వస్తుంది. సో వాళ్ళకి కావాల్సిన ఎజెండా, ఇప్పుడు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి కావాల్సిన ఎజెండాని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి సెకండరీ టారిఫ్స్ విధిస్తామని చెప్పేసి రష్యాస్ రిమైనింగ్ ట్రేడ్ పార్ట్నర్స్ మీద టార్గెట్ చేస్తూ సో ఈ థ్రెట్ అనేది ఇచ్చాడు. అండ్ అలాగే నాటో బ్లాక్ ఏదైతే ఉందో యూఎస్ నుంచి లాట్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్స్ని బై చేస్తుంది, ఇంక్లూడింగ్ ప్యాట్రియాట్ యాంటీ మిసైల్ బ్యాటరీస్, అండ్ అలాగే వాటిని ఉక్రెయిన్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పేసి ఈ నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రట్టే, ఇంపార్టెంట్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రట్టే. సో వీళ్ళిద్దరు కూడా ఆఫీస్లో మీట్ అయ్యి మాట్లాడుకున్నారు. సో దాట్ ఈ థ్రెట్ అనేది ఇష్యూ చేశారు. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ కాంబోడియా టు బిగిన్ కాన్స్క్రిప్షన్ ఆఫ్ సివిలియన్స్ నెక్స్ట్ ఇయర్. సో సేసా పిఎం మానెత్. సో ఈ కాంబోడియాలోనే పిఎం అయిన హన్ మానెత్ సో కాంబోడియా నెక్స్ట్ ఇయర్ నుంచి కాన్స్క్రిప్షన్ ఆఫ్ సివిలియన్స్ని మ్యాండేట్ చేస్తుంది అని చెప్పేసి చెప్పారు. కాన్స్క్రిప్షన్ ఇస్ నథింగ్ బట్ డెఫినెట్లీ ఆల్ సిటిజన్స్ అక్కడ ఉన్న వాళ్ళు మిలిటరీలో సర్వ్ చేయాలి, అక్కడ ఉన్న మిలిటరీలో డెఫినెట్లీ కొంతకాలం పాటు సర్వ్ చేయాలి అని చెప్పేసి మ్యాండేటరీ సర్వీస్ పీరియడ్ అనేది చేయాలని చెప్పేసి దాన్నే మనం కన్స్క్రిప్షన్ అంటాం. ఈ కన్స్క్రిప్షన్ ఆఫ్ సివిలియన్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చారు. ఎందుకంటే థాయిలాండ్, కాంబోడియా నైబరింగ్ స్టేట్స్ కాబట్టి థాయిలాండ్ నుంచి కొన్ని టెన్షన్స్, ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయి. సో దానికి మనం డీల్ చేయాలంటే ఫ్యూచర్లో డెఫినెట్లీ ఈ కన్స్క్రిప్షన్ ఆఫ్ సివిలియన్స్ని మనం స్టార్ట్ చేయాలి నెక్స్ట్ ఇయర్ నుంచి. సో దే హ్యావ్ టు సర్వ్ ఇన్ ద మిలిటరీ ఫర్ సమ్ పీరియడ్ అని చెప్పేసి కన్స్క్రిప్షన్ మీనింగ్. సో ఇంపార్టెంట్ ఇది. అండ్ నెక్స్ట్ చూస్తే ఈ ఆర్టికల్ నిన్న ఆల్రెడీ వచ్చింది మనకి. ఆస్ట్రేలియా హోస్ట్ లార్జెస్ట్ డ్రిల్స్ ఇన్వాల్వింగ్ 19 నేషన్స్ విత్ ఛాన్సెస్ ఆఫ్ చైనీస్ స్క్రూటినీ. సో లార్జెస్ట్ ఎవర్ వార్ ఫైట్ డ్రిల్స్ జరుగుతున్నాయి ఆస్ట్రేలియాలో. ఎక్సర్సైజ్ టాలిస్మన్ సాబ్రే అని చెప్పేసి వెరీ ఇంపార్టెంట్, ఆస్ట్రేలియా కండక్ట్ చేస్తుంది. ఇందులో మనకి 19 అదర్ నేషన్స్ కూడా పాల్గొంటున్నాయి, అందులో ఇండియా కూడా ఉంది. సో ఇది ఇండియాస్ నియరెస్ట్ నైబర్ అయిన పపువా న్యూ గినియాలో కూడా జరుగుతుంది. సో అక్కడ కూడా జరుగుతుంది ఈ ఎక్సర్సైజ్ టాలిస్మన్ సాబ్రే అనేది. సో ఇందులో మనకి యూఎస్ నుంచి తెచ్చుకున్న మిజైల్ని వీళ్ళు ఇక్కడ లాంచ్ చేశారు. M142 హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ అని చెప్పేసి హై మార్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని యూఎస్ నుంచి ప్రొక్యూర్ చేసుకున్నారు వీళ్ళు, ఎందుకంటే క్వాడ్ గ్రూపింగ్లో ఆస్ట్రేలియా ఉంది, యూఎస్ ఉంది కాబట్టి సో గుడ్ రిలేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో ఆ మిజైల్ని ఇక్కడ లాంచ్ చేసిందని చెప్పేసి ఇచ్చారు. సో ఎక్సర్సైజ్ టాలిస్మన్ సాబ్రే ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే మనకి ఆల్రెడీ చూసాం, మనం ఒకసారి రివైజ్ చేసుకున్నాం. మనకి వింబుల్డన్ 2025 విమెన్స్ కేటగిరీలో ఇగా స్వైతెక్, పోలాండ్కి చెందిన ఈమె గెలుచుకుంది. సో అగేన్స్ట్ ఆపోజిషన్ ఎవరంటే మనకి అమందా అనిసిమోవా. సో ఈవిడ అమెరికన్. సో వింబుల్డన్ 2025 విన్నర్ అండ్ రన్నర్ అప్స్ అండ్ వాళ్ళ స్టేట్స్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే మనకి జడేజాస్ హీరోయిక్స్ ఇన్ వెయిన్ యాజ్ ఇంగ్లాండ్ విన్స్ ఏ థ్రిల్లర్ అని చెప్పి ఇచ్చారు. ఇన్ వెయిన్ అంటే గాన్ వేస్ట్, సో వృధా అయిపోయింది అనే మీనింగ్ వస్తుంది. సో జడేజా చేసిన హీరోయిక్స్ ఇస్ నథింగ్ బట్ జడేజాస్ గుడ్ బ్యాటింగ్, సో గోన్ వేస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఈ కంటెక్స్లో మీనింగ్. సో ఇన్ వెయిన్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మనకి అగనీ అండ్ ఎక్స్టసీ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ అగనీ అంటే పెయిన్ లేదంటే సఫరింగ్, సో బాధ, సో అగనీ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఎక్స్టసీ ఇస్ నథింగ్ బట్ హ్యాపీనెస్, హ్యాపీగా ఉండడం. అండ్ జూబిలెంట్ కూడా సినోనిమ్స్. జూబిలెంట్ ఆల్సో మీన్స్ హ్యాపీ. అండ్ ఇక్కడ చూస్తే మెన్స్ కేటగిరీలో మనకి వింబుల్డన్ 2025 గెలిచింది మనకి యానిక్ సిన్నర్, ఇటాలియన్కి చెందిన యానిక్ సిన్నర్ ఈజ్ ద విన్నర్. అండ్ రన్నర్ అప్ మనకి కార్లోస్ ఆల్కరాజ్, స్పెయిన్కి చెందిన ఇతను రన్నర్ అప్. వింబుల్డన్ విన్నర్స్ అండ్ అలాగే రన్నర్ అప్ అండ్ వాళ్ళ కంట్రీస్ నేమ్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే మనకి అల్జారీ రైట్ ఎక్సల్ట్స్ ఆఫ్టర్ రిమూవింగ్ క్యారీ ఫర్ ఎ డక్. సో ఇక్కడ ఎక్సల్ట్స్ మీనింగ్ ఇంపార్టెంట్. ఎక్సల్ట్స్ అంటే బీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉండడం, ఎగ్జల్ట్స్ మీనింగ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ అల్జారీ అంటే సో ఈయన క్యారీ వికెట్ డక్ అంటే 0 పరుగులకే అవుట్ చేయడంతో సో హీఈస్ వెరీ హ్యాపీ అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ మనకి. ఎక్సల్ట్స్ మీనింగ్ ఇంపార్టెంట్.
సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేసాం. బిట్ ఆఫ్ లెందీ వీడియో వచ్చినట్టుంది ఈరోజు, ఎందుకంటే లోడ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఇక్కడ దాకా వచ్చినట్లయితే డన్ అని చెప్పి కామెంట్ చేయండి, సో దట్ ఇట్ యాక్ట్స్ ఎ నోట్ ఫర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ కన్సిస్టెంట్. అండ్ నేను కూడా కన్సిస్టెంట్గా వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తున్నాను. హోప్ ఇట్ ఈస్ హెల్పింగ్ యూ. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.